ఫ్రెండ్స్ ఈరోజైతే మనం ఒక మంచి మోడల్ కొత్త మోడలే అనుకోండి. ఒక లిరికల్ వీడియో అయితే తీసుకొచ్చిన. వీలుంటే విత్ ఫోటోతో ట్రై చేయండి. లేకపోతే నేను డెమోలో చూపిస్తాను మీకు. ఒక 2 డెమోస్ చూపిస్తాను. సేమ్ ఉంటది కానీ ఫోటోతోటి ఒకటి ఉంటది. ఇంకోటి కార్టూన్ ఫోటోతోటి ఒకటి ఉంటది. చూద్దాం ఫస్ట్ అయితే ఎలా ఉంది. నువ్వు నేను ఏకమయ్యే ప్రేమ కదా! ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీలుంటే మీ ఫోటోతో ట్రై చేయండి. నేను యానిమేషన్ కూడా చెప్తాను. మీకు అంత ఓపిక లేకపోతే ప్రాజెక్ట్ కూడా ఇచ్చాను. కానీ ఒకటైతే తెలుసుకోండి. ఒకసారి వీడియో కొంచెం చూడండి. మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి. ఓకే. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే ఈ వీడియోకి యూజ్ చేసిన ప్రాజెక్ట్ లింక్ కానీ అవైతే డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఫస్ట్ అయితే నేను మీకు చెప్పాను కదా! ప్రాజెక్ట్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఉంది. వీలుంటే చెక్ చేసుకోండి. లేదు మీరు కొంచెమైనా నేర్చుకుందామని అనుకుంటే ఈ వీడియో చూడండి. ఓకేనా. ఎక్కువ చెప్పను. కొంచెమే చెప్తాను. అందులోనే మీకు ఐడియా వస్తది. లాస్ట్‌లో ఈ ప్రాజెక్ట్ గురించి కూడా చెప్తాను. ఓకేనా. ఫస్ట్ అయితే న్యూ ప్రాజెక్ట్ తీసుకున్న. బ్యాక్‌గ్రౌండ్ అయితే వైట్ కలర్ తీసుకున్నా. కింద ప్లస్ సెకండ్ ఐడీలోకెళ్ళి నేను ఒక మ్యూజిక్ తీసుకుంటా. ఓకే. ఈ మ్యూజిక్‌కి సంబంధించింది లిరికల్ కావాలి నాకు. దానికోసం నేనైతే డైరెక్ట్‌గా గూగుల్‌లోకి వెళ్తున్నాను. ఓకే. నేను ఆల్రెడీ 'ఓయి' మూవీ సాంగ్ తోటి ఒక లిరికల్ ఎక్కడి నుంచి అంటే 'నువ్వు నేను' అంటే లిరిక్ వస్తది ఇక్కడ. ఇక్కడ నుంచి కాపీ చేసుకుంటున్నా. లిరికల్ ఆల్రెడీ సెర్చ్ చేసి ఇక్కడైతే వచ్చేసిన. ఇప్పుడు బ్యాక్ వద్దాం. ఫస్ట్ టైం మనం ఏం చేద్దామంటే లిరికల్ పెట్టుకుంటే ఒక ఐడియా అయితే ఉంటది మనకు. లేకపోతే మనం చేస్తూ లిరికల్ అలా అయినా పెట్టుకోవచ్చు. మనం చేస్తూ పెట్టుకుందాం. ఫస్ట్ అయితే ఒక లిరికల్ పెడుతున్నాను. టెక్స్ట్‌లోకెళ్ళి 'నువ్వు నేను' అనే లిరికల్ అయితే తీసుకున్నా. ఇక్కడ ఫాంట్ లింకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఫాంట్ యాడ్ చేయాలంటే పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వ్యూ ఆల్‌లోకి వెళ్ళండి. 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు ఫాంట్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఏం చేస్తారంటే స్టార్టింగ్‌లో ఒక్కొక్క లెటర్ మాత్రం క్యాపిటల్ లెటర్‌లో ఉండేలాగా చూసుకోండి. కొంచెం లుక్ బాగుంటది. ఓకేనా. దీన్ని మనం బ్లాక్ కలర్ తీసుకుందాం. ఓకేనా. బ్లాక్ కలర్ తీసుకున్న తర్వాత ఒకసారి లిరికల్ వినండి. లిరికల్ ఎక్కడి నుంచి ఉంది, ఎంతవరకు ఉందో. ఈ లిరికల్ అయితే నాకు గుర్తు ఉన్నంత వరకు 2 సెకండ్ వరకు ఉంది ఇది. ఇక్కడ బీట్ మార్క్ కూడా పెట్టేస్తున్నా. ఇప్పుడు దీన్ని కొంచెం కిందకి తీసుకొస్తున్నా. ఇప్పుడు కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి నేను గూగుల్ నుంచి అయినా లేకపోతే ప్రింటెస్ట్ యాప్ నుంచి అయినా మీకు బ్యాక్‌గ్రౌండ్స్ అయితే చాలా దొరుకుతది. ఓన్లీ బ్యాక్‌గ్రౌండ్, వైట్ బ్యాక్‌గ్రౌండ్ అని సెర్చ్ చేస్తే మీకు చాలా ఉంటది. ఓకే. ఎగ్జాంపుల్‌గా ఇది తీసుకున్నా. నేను ఈ బ్యాక్‌గ్రౌండ్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో కూడా పెడతాను. మీకు కొంచెం నేర్చుకోవడానికి కూడా యూజ్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఓకేనా. లిరికల్ కూడా పెట్టాను. దాంతోపాటు బ్యాక్‌గ్రౌండ్ కూడా పెట్టాను. ఈ బ్యాక్‌గ్రౌండ్‌ని టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. ఇక్కడ సెర్చ్‌లో టైల్స్ అని సెర్చ్ చేయండి. ఎఫెక్ట్‌లోకెళ్ళి మిర్రర్ ఆన్ చేసుకోండి. అంతే మొత్తం కవర్ అయిపోతది. బాగా కనిపిస్తది. ఓకేనా. ఇప్పుడు మనం కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఒక బ్రష్ ఇమేజ్ అయితే ఇస్తాను. ఒకటి కాదు 2 ఇస్తాను మీకు. మొత్తం డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఎగ్జాంపుల్‌గా ఇది సెలెక్ట్ చేసుకున్న. దీన్ని ఆ బీట్ ఎంతైతే ఉందో అంతవరకు పెట్టి దీన్ని నేను రొటేట్ చేస్తున్నా. ఇలా రొటేట్ చేసి కొంచెం సైజ్ తక్కువ చేస్తున్నా. ఇలా ఉంది. దీన్ని సెలెక్ట్ చేసుకున్న ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్రోమా కీ ఉంటది. దాన్ని స్టాండర్డ్ సెట్టింగ్ తోటి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ క్రోమా కీలో ఏందంటే ఈ వైట్ కలర్‌ని మాత్రం రిమూవ్ చేద్దాం మనం. దానికోసం ఇక్కడ కీ కలర్‌ని సెలెక్ట్ చేసి ప్యూర్ వైట్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే కీ కలర్ అయితే రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ తీసుకుందాం. ఇప్పుడు కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి మీ ఫోటో తీసుకోండి. సంథింగ్ ఏదైనా కావచ్చు. ఒక ఫోటో తీసుకోండి. ఈ ఫోటో తీసుకున్న దీన్ని కూడా బీట్ మార్క్ వరకు పెట్టి దీన్ని కిందికి తీసుకొస్తున్నా. దీన్ని కొంచెం సైజ్ తక్కువ చేస్తున్నా. తక్కువ చేసిన తర్వాత ఆ బ్రష్‌ని ఆ ఫోటోని 2 సెలెక్ట్ చేసి ఈ సెంటర్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడైతే మనకైతే బ్రష్ అయితే మనకు క్రియేట్ అయిపోయింది. చూడండి సూపర్‌గా కనిపిస్తుంది. దీన్ని నేనైతే ఇలా పెడుతున్నాను. ఇక్కడ మీరు షాడో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ దీన్ని షాడో నేను ప్రతి ఒక్క దాంట్లో షాడో యాడ్ చేసిన. ఓన్లీ చిన్న ఎనేబుల్ చేసిన. మీరు పెట్టాలని అనుకుంటే పెట్టవచ్చు. లేకపోతే లేదు. ఓకేనా. ఓకే. ఇప్పుడైతే మనకైతే ఒక యానిమేషన్ మొత్తం అయిపోయింది ఇది. ఒక యానిమేషన్ బాగా సెట్ అయింది. ఇప్పుడు చిన్న కీ యానిమేషన్ చేసేద్దాం. ఏందంటే దీంట్లో మీకు 2 ఆప్షన్ ఉంటది. కింద ప్లస్ సెకండ్ ఆబ్జెక్ట్ ఎలిమెంట్‌లోకి వెళ్ళి ఇక్కడ నల్ తోటి అయినా యూజ్ చేసుకోవచ్చు. కెమెరా తోటి అయినా యూజ్ చేసుకోవచ్చు. ఏందంటే కెమెరా తోటి మీకు చాలా ఇది ఉంటది. చాలా బాగుంటది. అసలుకి లింక్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి కెమెరా తీసుకున్న. బీట్ ఎంతైతే ఉందో అంతే పెట్టుకున్నా. ఓకే. పెట్టేసిన తర్వాత ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌లోకి వెళ్ళి స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుందాం. కెమెరా సెలెక్ట్ చేసుకొని కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్. ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి ఎక్కడైనా పెట్టుకోండి. కింద పెడతారా? పైన పెడతారా అనేది చూసుకోండి మీరు. నేను కొంచెం పైన అనేది పెట్టుకుంటున్నా. ఇలా పెడుతున్నాను.
ఓకే. పెట్టిన తర్వాత ఇలా యానిమేషన్ వస్తది. దీనికి కొంచెం ఫాస్ట్‌గా రావాలంటే ఈ కీ ఫ్రేమ్ కింద కర్వ్ ఉంటది. ఇది మీరు కొంచెం ఫాస్ట్‌గా రావాలంటే ఈ కర్వ్‌ని ఇలా చేద్దాం. ఇలా వస్తది. మళ్ళీ కొంచెం ఎండింగ్‌లో వచ్చి దీన్ని నేనేం చేశానంటే జెడ్ వాల్యూ అయితే కొంచెం జూమ్ చేస్తున్నా. ఎందుకంటే అది వచ్చిన తర్వాత కొంచెం జూమ్ అవ్వాలి మనకు. ఇదే బాగుంటది. ఓకేనా. జూమ్ అయితేనే సరిపోదు. దీనికి మనం కొంచెం రొటేట్ కూడా అవ్వాలి లుక్ రావాలంటే. ఓకేనా. దానికోసం రొటేషన్‌లోకెళ్ళండి. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఎండింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేద్దాం. దీన్ని మనం కొంచెం రొటేట్ చేద్దాం ఇలా. ఇప్పుడు చూడండి. అంటే సాంగ్ వేరేది పెట్టానులే బై మిస్టేక్‌లో కొత్త నేను వినలేదు. చూడండి ఇది ఇలా వస్తుంది. ఇంకొంచెం ఎక్కువ జూమ్ చేద్దాం. ఇప్పుడు చూడండి. వచ్చింది కదా! ఓకే. ఇప్పుడు ఈ 3ని కాపీ చేసుకోండి. 4ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీరు ఏదైనా డౌన్ చేసి బ్యాక్‌గ్రౌండ్ ఏమైనా యాడ్ చేద్దామని అనుకుంటే ఇక్కడ నుంచి మీరు వేరే బ్యాక్‌గ్రౌండ్ తీసుకోండి. ఇంకో బ్యాక్‌గ్రౌండ్ ఉంది. నేను అది యాడ్ చేస్తా. సేమ్ ఉంటది. కొంచెం కొంచెం చేంజెస్ ఉంటది. ఇప్పుడు ఏదైతే మనకు గ్రూప్ ఉందో గ్రూప్‌లో ఇంకో ఫోటో పెడదాం. వేరే సంథింగ్ వేరే ఏదైనా ఫోటో. ఇంతే. ఇదే మీరు కీ యానిమేషన్‌ని కొన్ని చేంజెస్ చేస్తే సెట్ అయిపోతది. ఓకే. చేంజెస్ చేస్తాను చూడండి మీరు. ఓకేనా. ఓకే. ఇప్పుడు ఈ కీ యానిమేషన్‌లోనే చేంజ్ చేసుకోవాలి. ఏందంటే ఇప్పుడు కీ యానిమేషన్ పైనుంచి వస్తది. 2 సేమ్ వద్దు. ఇక్కడ నుంచి మనం పెడదాం. ఇక్కడ నుంచి వస్తది. 2 ఇక్కడ రొటేషన్ కూడా కొంచెం ఇలా చేంజ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్. చాలా బాగా కూడా ఉంటది. కొంచెం ఓపికతోటి చేసుకుంటే సెట్ అయిపోతది. ఇలాగే మీరు లిరికల్ చేంజ్ చేసుకోండి. ఫోటో చేంజ్ చేసుకుంటే సెట్ అయిపోతది. ఇలాగే మీరు చేసుకుంటా వెళ్ళిపోవచ్చు. ఓకేనా. లేదు మీకు అంత ఓపిక లేదని అనుకుంటే ఇక్కడ ప్రాజెక్ట్ ఉంది కదా! ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన. ఇక్కడ నేను కొన్ని ఫోటోస్ ఉన్నాయి. వీలుంటే మీ ఫోటో పెట్టుకోండి. దాని తర్వాత కెమెరా ఆన్ చేసుకోండి. ప్రతి ఒక్క ఫోటో చేంజ్ చేసిన తర్వాత వీడియోని సేవ్ చేసుకోండి. రెడీ.